కడప జిల్లా బద్వేల్ పట్టణంలో అంబేద్కర్ కాలనీ నందు 8వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా కాలనీవాసులు నిర్వహించారు. ఈ వార్షికోత్సవ సభకు పూర్ పీపుల్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులు మౌలాలి అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా టీడీపీ బద్వేల్ మున్సిపల్ అధ్యక్షుడు జి వెంగళరెడ్డి, జనసేన బద్వేల్ నియోజకవర్గం అధ్యక్షులు టి మురళి, నీటి సంఘం బద్వేల్ అధ్యక్షులు కె సురేంద్ర మరియు బుడిగే రామసుబ్బారెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు బి నరసింహులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంతో క్రమశిక్షణగా పేదల కోసం పనిచేస్తున్న సంఘం పూర్ పీపుల్ వెల్ఫేర్ సొసైటీ చాలా చక్కగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వార్షికోత్సవాలు నిర్వహించుకోవడం, సమస్యలు నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి చక్కగా పరిష్కరించుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని కొనియాడారు. ఎట్లా ముందుకు పోవాలనుకున్నప్పుడు నన్ను భుజం తట్టి నన్ను ఒక విద్యార్థిగా చూసి ఆ రోజు వెంకట సుబ్బయ్య సార్ దగ్గర ఎంతో నేర్చుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న కూడా నేను విజయవాడ ఒక మంత్రి గారి ఆఫీస్కి వెళ్తే, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆయన పోరాట స్ఫూర్తి వెంకట సుబ్బయ్య గారిది ఎలా ఉంటుందంటే, అక్కడికి వచ్చినప్పుడు కూడా న్యాయం కోసం కొట్లాడుతున్నాను ఆఫీస్లో. విజయవాడ నాదెండ్ల మనోహర్ గారి ఆఫీస్లో నేను కూర్చొని ఉంటే ఆయన అక్కడ కూడా ఒక న్యాయం కోసం కొట్లాడే పరిస్థితి నేను చూస్తే, ఈయన జీవితం అంతా హక్కుల కోసం పోరాటం చేయడమే ఆయన జీవితం లక్ష్యంగా అంకితం చేశాడని చెప్పి అనిపించింది నాకు. అటువంటి వాళ్ళ గొప్ప వాళ్ళ దగ్గర నేను ఒక విద్యార్థిగా నేర్చుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను. నాలో ఉన్న విద్యార్థి దశలో నేను ముందుకు సాగినప్పుడు ఎక్కువ కమ్యూనిస్టు భావజాలనే నేను నేర్చుకోవడం జరిగింది. ఎప్పుడు ఈ ఎన్నికల ఎత్తులు పొత్తులు తర్వాత పైపెత్తు ఇవన్నీ నాకు తెలియదు. పోరాటం ఎలా చేయాలా, ఈ పంచభూతాల సాక్షిగా అనే ఒక మాట అన్నప్పుడు ఒక నిత్యావసరం మనిషికి, ఇక్కడ ముఖ్యంగా మహిళలు చాలామంది, ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కలకు గాలి, నీరు, భూమి సమానంగా పంచాలి. పేదవాడు ధనవంతుడు అనే తేడా లేకుండా ఈ గాలి, నీరు, భూమి ప్రతి ఒక్కలకు చెందాలనే ఒక కాన్సెప్ట్తో మన ఎంతోమంది మనలో ఉన్న నాయకులు, ఉదాహరణకు వెంకట సుబ్బయ్య సార్ కానివ్వండి, ఇంకొక వర్మ గారు కానీ, లేకుంటే చాలామంది ఇమానువల్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది నా స్నేహితులు, చాలామంది భాష ఇలాంటి వాళ్ళు, మీ వాళ్ళు చాలామంది ఎక్కువ నేను వీళ్ళతో ప్రయాణం చేసి నేర్చుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళు కాలనీల కోసము, రోడ్ల కోసము, కరెంటు కోసము పోరాటం చేసినప్పుడు దగ్గరుండి చూసి గమనించి, ఓహో ఇలా ఉండాలా, ఇలా నేర్చుకోవాలా, మనం పోరాటం చేయాల్సింది ఇటువంటి సమస్యలు కూడా అన్న తెలిసింది. మార్తమ్మ కాలనీ కానీ, ఐలమ్మ కాలనీ కానీ, ఇప్పుడు ఈ అంబేద్కర్ కాలనీ కానీ ఆయన ఎంత కృషి చేశారో నాకు బాగా తెలుసు. అటువంటి వ్యక్తుల అధ్యక్షతన ఆధ్వర్యంలో మనం చూస్తూ నేర్చుకుంటూ వెళ్తే మనం ఈ యొక్క ప్రస్థానంలో ఒక 20-30 సంవత్సరాలు దాటి ఊరు పక్కనే ఉండేది. మరి ఆయన ఎప్పుడు కనుక పేదల కోసమే పోరాటం చేస్తా, పోరాటం కోసమే ఎప్పుడు ఉండే వ్యక్తి అది వెంకట సుబ్బన్న. మరి అదే ఆయన మార్తమ్మ నగర్ అనే కాలనీ కనుక నిర్మించినాడు, ఇంతకుముందు ఐలాండ్ కాలనీలో కూడా నిర్మించినాడు. ఈరోజు ఇక్కడ కనుక ఒక మంచి కాలనీని, మంచి ప్లేస్లో బద్వేల్ మున్సిపాలిటీలో నడిబొడ్డున మంచి కాలనీలు నిర్మించినందుకు కనుక ఆయనకు ప్రత్యేకంగా మీ పేదల కోసం నిర్మించినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి ఇదే సైటు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు 13 ఎకరాలు ఈ ల్యాండ్ను కేటాయించడం జరిగింది. అప్పట్లో 2010 వరకు కనుక ఎన్జిఓలకని ఈ ల్యాండ్ అని ఇక్కడ ఎవరు పట్టాలు ఇవ్వకుండా నిలబెట్టినారు. మరి ఆ ల్యాండ్నే వెంకట సుబ్బన్న దీన్ని మీ పేదల కోసము ఇక్కడ ఖాళీగా నిర్మించి మీ పేదలకు ఇవ్వడం అది చాలా సంతోషకరమైన విషయము. మరి మీరు పేదలు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా కానీ ఇట్నే ఉండదు. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈరోజు మీకు అందరికీ కనుక హౌసింగ్ ఇచ్చేదానికి కనుక